ఇప్పుడు ఇక్కడ ఈశాన్యంలో బాల్కనీ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ కొలిస్తే ఈశాన్యం తగ్గినట్టు, ఇక్కడ ఆగ్నేయం పెరిగినట్టు ఈ స్థలం. ఇప్పుడు ఉంటే కింది మీదకి ఉండాలి బాల్కనీ, లేదంటే లేదు. ఇంకొకటి ఇక్కడ ఈ రూమ్ ఏం చేసినామంటే ఇది వాయువం మాత్రం పెరిగింది. ఏమన్నా వాయువం పెరిగింది. ఇక్కడ ఈశాన్యం లేదు, ఇక్కడ ఈశాన్యం లేదు, తూర్పు ఈశాన్యం లేదు, ఉత్తర ఈశాన్యం లేదు. కాకపోతే నీకు మేలు చేసినదల్లా ఈ గరండం మేలు చేసింది. ఇది అడ్డదూలం కింద నడక, ఇది మేలు చేసింది. ఇట్లుంటే ఏం జరుగుతుందంటే కొన్ని దోషాలు జరగకుండా కాపాడింది. అయినా కొంచెం దోషం వర్తిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇలా మెట్లు ఇలా ఉత్తరం అలా అద్దయినాయి, కొద్దిగా స్థలం ఉన్నాయి, ఆడికి అద్దయింది. అట్లుంటే వాయువు మెరిగినట్టు ఇక పుస్తకంలో చదువుతున్నా. ఫస్ట్ అడ్డదూలం కింద నడక చదువుతున్నా. అన్న సాధారణంగా నేటి వరకు ఇంట కానీ ఇతర నిర్మాణాలు కానీ అడ్డదూలం ఉండకూడదనేది అనేక మంది సామాన్య వ్యక్తులు వాస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఎందుకు అభిప్రాయపడాల్సి వచ్చిందనే విషయాన్ని పరిశోధించగా అందరి అభిప్రాయానికి భిన్నమైన విషయం వెల్లడైంది. అడ్డదూలం ఇంట కలిగి దాని కింద నడక కలిగి ఉంటే చాలా శుభలక్షణం. ఎప్పుడైతే ఈ అడ్డదూలం ఉందో, ఏమన్నా దీని కింద నడక ఉందో చాలా శుభలక్షణం. అయితే ఈ విషయాన్ని నాతో ఒకసారి ఏకీభవించిన నా అభిప్రాయం. ఇంట అడ్డదూలం కలిగి ఉండి దాని కింద నడక కలిగి ఉంటే ఆ ఇంట ఉండే అనేక వాస్తుదోషాలు పూర్తి స్థాయిలో పనిచేయనట్టు తెలియవచ్చింది. ఈ ఇంట్లో ఏ వాస్తుదోషాన్ని పూర్తి స్థాయిలో పనిచేయనిచ్చలేదు. ఇది నీకు మంచిగా చేసింది. అయితే కొంచెం ఉండే దోషం, ముఖ్యంగా ఆర్థిక విషయంలోనూ గౌరవ మర్యాదలను మంచి దశలో ఉన్నట్టు చేస్తుంది. ఆర్థిక ఉన్నతికి ప్రస్తుతం మన వాస్తుశాస్త్రంలో వివరించిన విధానంలో గృహం వ్యతిరేకంగా ఇది గృహం అయితే పూర్తి వ్యతిరేకంగా ఉన్న అడ్డదూలం కలిగి ఉంటే ఆర్థికంగా దిగజారిపోకుండా కాపాడుతుంది. పూర్తి వ్యతిరేకంగా ఉంది. అయితే ఈ ఇంట్లో ఏం జరిగిందంటే ఈ వాయువ్యం పెరిగింది. ఇది వాయువ్యం పెరిగితే ఈశాన్యం తగ్గింది. వాయువ్యం మూతపడిన ఇది వాయువ్యం మూతపడింది. ఆ మెట్లు ఇది అంతా వాయువ్యం మూతపడింది. భార్యాభర్తలు ఒకరు అనుమానించుకొనుట, అందుగల వారు చెప్పా పెట్టకుండా ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం కాక ఎంత ధనవంతులైన ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉందరు. ఎప్పుడైతే ఈ వాయువంతులు వస్తారో భార్యాభర్తలు కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుతుంటారు. చెప్పకుండా ఇండ్లు విడిచిపెట్టిపోయినా అంటే కూడా నమ్మొచ్చు. సరే, గృహంలో వాయువం పల్లంగా ఉండిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువం మూతబడిన పల్లంగా ఉండిన ఆయన కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుకుందరు. ఇటువంటి గృహంలో పిచ్చివాడుంటూ జరుగును. వాయువ దోషాల వల్ల ఈ ఇంట ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరగాలి. అంటే ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరగాల. కాబట్టి ముందు వాయువం అనేది స్త్రీ స్థానం. ఆ వాయువం అనేది స్త్రీ స్థానం. ఆ వాయువాన్ని తీసేయి, ఆమె మనం చెప్పినట్టు ఉంటుంది. ఇట్లా గోడ కట్టి ఇట్లా ఇంతెత్తు కట్టించి దీనికి చక్కగా కంత పెట్టు. దీని చక్కగా ఇక్కడ కంత ఉంది కదా, ఈ మెట్లు ఇక్కడ పెట్టు, గేటు చక్కగా పెట్టుకో. ఈ వాకిలి వల్ల ఏం బిక్తావు కానీ ఈ అడ్డదూలం కింద నడక పడుతుంది అనమాట. ఇది అడ్డదూలం కానీ నీకు మంచిగా చేసింది. అయితే ఎంత సుఖంగా ఉన్నాయి ఇంట్లో, సుఖంగా ఉండేది ఇక్కడ మెంటల్ లెస్ ఉంటుంది, పిచ్చి పడుతున్నట్టు ఉంటుంది ఇంట్లో. ఇక్కడ డబ్బు ఉందొచ్చు కానీ అన్న సుఖం అనేది లేదు ఇంట్లో. నాకు తెలిసి మనశ్శాంతి లేదు. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఇది పశ్చిమం, ఇది ఉత్తరం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. ఉత్తర వాయువం పెరిగింది, ఈడ పెరిగింది, ఆడ పెరిగింది. వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పోటు ఉన్న ఉత్తరవాయు నడకున్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే.
ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో జరుగుతుంది. నేను మందాయి సస్తాను అక్కడికి వస్తుంది ఒకసారి కోపం, కానీ అది ఏం జరగనియదు. అట్లాంటివి హెవకుండా అంటారు చూడు, కొంచెం అర్సాక పంచాయతీలో కూర్చున్నాయి అర్సాకర అంటాం చూడు. అట్లా ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఇక్కడ మానసికంగా ప్రశాంతంగా లేరు. వాయువ దోషాల వల్ల స్థానప్రేమ సంఘాలలో ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్థానప్రేమ సంఘాలలో ఇల్లు విడిచిపెట్టిపోయినవి కూడా చూడవచ్చు. ఇల్లు ఇంత శాస్త్రబద్ధంగా వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, ఇప్పుడు ఇంట్లో అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాల మీద ప్రభావం చూపుతుంది. ఈ ఇంటి యజమానురాలు ఆయమ్మనైనా ఆమె మీద బాగా చూపుతుంది, ఆమె మీద బలంగా చూపుతుంది. మూడవ సంతతి కానీ మూడవ కుమారుని మీద చూపుతుంది. మూడవ సంతతి ఉన్నారా? అయితే ఒకటవ సంతతి ఒకటవ కుమారునిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. ఇది ఈ వాయువు చేసే పని. ఇప్పుడు ఈ ఆగ్నేయం ఉందే, రెండవ సంతతి కూతురు అయితే ఏమన్నా రెండవ సంతతి నీ కూతురు అయితే ఈ ఆగ్నేయ ప్రభావం. పెళ్ళి ఆలస్యంగా జరగడం, కూతురులో పెళ్ళైన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. ఆగ్నేయ దోషాల వలన రెండవ కూతురు పెళ్ళైన తర్వాత పుట్టింటికి చేరుతుంది. అయితే ఇతర వాసు దోషాలు బట్టి రెండవ కూతురు కాకుండా ఇతర కూతురు రావచ్చు. కాబట్టి ఇది తీసేయి, ఆమె సేఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇది తీసేస్తే కట్ చేసి ఈ ఆడ కసుకొట్టింత సందు పెట్టుకో, ఈడ ఇట్లా కట్టు. ఈడ 3 వాకిళ్ళు ఉండకూడదు, ఈ రూముకు 4 వాకిళ్ళు కావాలా. ఎందుకంటే ఈశాన్య రూముకు 3 వాకిళ్ళు ఉంటే యజమానికి హృదయ సంబంధమైన రోగం వస్తుంది. ఎవరికన్నా బాగా గమనించండి. ఈశాన్యం గది అన్ని గదుల కన్నా పల్లంగా ఉండవలేను. ఈశాన్యం గదికి ప్రవేశం నిష్క్రమణ ద్వారాలు 2 ద్వారాలు ఉండాలి. ఈశాన్యం గదికి 3 ద్వారాలు ఉన్న యజమానికి హృదయ సంబంధమైన రోగం వచ్చును. ఇప్పుడు మీ అన్నలు కూడా మీ అన్నకు గోడ కట్టినాక 3 వాకిళ్ళు అయినాయి కదా లోపల, అప్పుడు అదే మరి 3 వాకిళ్ళు అయితే అపమృత్యువు, హృదయ సంబంధమైన జబ్బు వస్తుంది. కాబట్టి ఈడ 4 వాకిళ్ళు పెట్టిడ. నువ్వు అయితే ముయ్యగట్టకు మళ్ళీ కంప్లీట్గా 2.5 అడుగు కట్టి కటాంజనం వేసుకో, గ్రిల్ వేసుకో. మళ్ళీ ముయ్యగట్టకూడదు, మూస్తే ఈ ఇంట్లో ఎంత సంపాదించిందో అంతా పోగొట్టుకుంటావు. ఇదైతే అది ఓపెన్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఒక్క కంతనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి పెడితే నువ్వు ఏడ రూమ్ ల్యాండ్ అయినా, నువ్వు ఏడ అల్లుడు వచ్చా బిడ్డ వచ్చా కొడుకు ఒకరికి ఉంటుంది, ఇంకొకరికి ఇది తీసేసుకుంటే మంచిది అంటే తీసేస్తా, లేదు ఉన్నీలే బాత్రూమ్ వేస్తా కదా. బాత్రూమ్ కానీ పైన కప్ వేయాల్సిందే, ఇదే కప్ అట్టనే ఉంటుంది బాత్రూంలో. దీంట్లో కంటే ఇంకెవరన్నా కొత్త బాధ వచ్చినా అంత ఎక్కి ఎందుకు వచ్చే రూమ్ తీరున్నా నేనా ఆడ ఖాళీ స్థలం పెట్టాడా, ఇట్లా ఖాళీ స్థలం పెట్టి ఆనే బాత్రూమ్ లెట్రిన్ కట్టుకో. మీకు ఏదైనా పర్సనల్కి కావాలంటే లోపల హాల్లో పెట్టుకో బాత్రూమ్ లెట్రిన్. దీనికి ఇట్లా కనెక్షన్, దానికి అట్లా కనెక్షన్. ఇప్పుడు ఇలా పెట్టుకో లోపల. ఇప్పుడు ఇట్లా పెట్టుకోనా, ఇట్లా గాలి వనికి లేదా అది చూపించినా, కాకపోతే కిటికీకి లేదు అది. ఎప్పుడు బయట వచ్చినప్పుడు మాత్రం ఉపయోగించుకుంటారు. సరే అయితే ఇట్లా పెట్టుకో. ఇట్లా అన్న ఈ రూమ్లో ఇట్లా పెట్టుకోవచ్చు అన్న బాత్రూమ్ లెట్రిన్. ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకొని ఇట్లా పోవచ్చు చూడు. ఈ గొడవ తగలవద్దు, ఉత్తరం గొడవ తగలవద్దు. అది తీసేస్తానమ్మా. ఏది ఏమైనా ఉత్తరం కూడా తగిలి ఉండరాదనా. ఈడ దీనికి చక్కగా ఇట్లా వాకిలి పెట్టుకో, ఈ రూమ్ ఉండని. ఎవరినో అవుట్డోర్స్కో ఒకటి బాత్రూమ్ ఒకటి కట్టి 2-in-1 కట్టి బాత్రూమ్. ఈ రూమ్కి అది దాన్ని ఏమంటారు, అగ్నిమూల కాదా సంబంధం? అది అట్లా కాదనా, ఇంటికి మనం ఈ 4 పార్లే నేను లెక్కేసేది, మిగతాది లోపల లెక్కాను. ఇప్పుడు ఇది ఉత్తరం పారు, అది పడమటి పారు, అది దక్షిణం పారు, ఇది తూర్పు పారు. నేను ఇవే లెక్కలు వేసుకునేది, ఈ మధ్య కూడా లెక్కలేను నేను.
అంటే ఇప్పుడు ఇది వాయువ మూల అవుతుంది కదా ఇది ఆ నైరుతి మూల అయితే ఈడ ఉండకూడదు లెట్రిన్ బాత్రూమ్, ఈడ 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 ఈ మూలకు ఉండకూడదు వాయువానికి, ఈడ వాయువానికి నిండా ఉండకూడదు, ఈడ ఇట్లా ఉండవచ్చు. దీంట్లో ఈడ వాయువులు ఉండవచ్చు, దీంట్లో కూడా ఇట్లా ఈడ వాయువులో కట్టుకోవచ్చు, కట్టవచ్చు, ఆ రూమ్లో కట్టవచ్చు, ఆ రూమ్లో కట్టవచ్చు. లేదా విషయం చెప్పేది బెడ్రూమ్లో బాత్రూమ్లు కావాలంటుంటారు కదా, దానికి చెప్పేది. ఈ గోడ తెచ్చి పెడితే మాత్రం బ్రహ్మాండం ఉంటుంది. ఇక అన్న ఒకటి బొర్ర పెట్టిన గవాసి పైకి, నీకు ఇక్కడ లేకుండా బొర్ర పెట్టి గవాసి పైకి. ఇప్పుడు ఆ గోడ ఇంటికి వస్తే నీకు నేను చెప్తే నువ్వు రూమ్ బాత్రూమ్ పెట్టుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. లేనా చెప్పేది ఈయనే పెట్టేది బాత్రూమ్ లెట్టిను, ఆ గోడ అట్టనే ఉంటుంది, ఈడ వాకిలు వస్తుంది, ఏ వాళ్ళు ఇట్లా పడుకుంటారు. లేదంటే ఇది కిటికీ వీకేది, ఈ కిటికీ వీకేది, కిటికీ ఇట్లా పెట్టచ్చు, పెట్టచ్చు, ఈ నుంచి ఇట్లా పెట్టచ్చు, ఇట్లా లోపలికే. అన్న బిరోగుడు తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు ఎవరన్నా? తల ఈ బిరోగుడు చెక్కినారు, తలకు వెన్నెముకకు కాళ్ళకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నా, అది బూర్సు, దీని ఎత్తు బూర్సు అన్న, ఈ గుడెత్తు ఇక్కడ ఇక్కడ ఈ గుడు పైన సెల్ఫ్లు పెట్టుకొని డోర్ పెట్టేది. మనకి ఈ రూమ్ పెట్టి బాత్రూమ్ కావాలంటే ఇట్లా చేసుకో, అదే దక్షిణ కిటికీ పెట్టినకి లేదా, దక్షిణ కిటికీ పెట్టినకి లేదా, దక్షిణానికి కిటికీ సరేలే కానీ అన్న. అన్న ఇప్పుడు నేను చెప్పినట్టు పుస్తకంలో చదివినట్టు కొన్ని ఎన్నో ఉండయా లేదా మీ ఇంట్లో? నేను కాదని కదా, ఉండయా లేదా అంతే. అదే ఇట్లా చేసుకో, మంచి జరుగుతుంది నీకు. ఉండాయనే సమస్యలే ఉన్నాయి, పెట్టుకో. ఎందుకంటే దక్షిణం ఎందుకు కిటికీ పెట్టాలంటే మలయ మారుతాలు వీసేది దక్షిణం నుంచే. మనకు లేదు, వేరే వాళ్ళకు ఉంది, కానీ అక్కడికి వాళ్ళు కట్టరు. అట్లా కాదనా, మలయమారు కొంచెం సార్, దక్షిణంలో మలయమారుతాలు వీస్తాయన్నమాట. మలయమారుతాలు ఇట్లా హిమాలయానికి వీసినప్పుడు క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ ఉండేది నయమవుతుంది. సంవత్సరానికి 10 సార్లే మనం పైరగాలి అంటుండే, మల్లెగాలి పైరగాలి అంటాం కదా. మల్లెగాలి ఇక్కడ నుంచి వీస్తుంది, పైరగాలి ఇక్కడ నుంచి వస్తుంది. అదొకటి మీరు బేల్దారులు ఆ గోడకు అడుగు గ్యాప్ ఉండాలి చూడి, మీరు ఏం చేస్తారు దాన్ని తొక్కకూడదు, ఆ గోడ తొక్కకూడదంట. ఈయననే కాదు ఎవరికి కట్టానైనా అదొకటి చెప్పండి. మీరు బేల్దారులు బాగా ఎవరు పోయినా కూడా ఇప్పుడు ఈ గోడకి బాత్రూములు కానీ మెడికల్ కానీ టచ్ లేకుండా మధ్యలో ఉంటుంది అంతే. ఆ గోడలు ఉంటాయి బాత్రూములకి, 4 అంచుల గోడలు, దానికి తక్కువ టచ్ లేకుండా పెట్టేది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తాను, ఇబ్బందులు పెట్టుకోండి అని సింపుల్గా చేసి నాకే ఉంది, నా నంబర్ పెట్టుకుంటే కదా. దాని నేను రాసిన కవర్లో కూడా ఉందిలే. ఒకవేళ మనం పెట్టుకోవాలనుకుంటే ఇది ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాత్రూమ్ పెట్టుకుని డోర్ అది ఒకటి కిటికీ బొర్ర పెట్టు, పైకి కిటికీ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటే తెలియదు బాత్రూమ్ ఉన్న తర్వాత పెట్టి పైప్ పెట్టేది. అన్నా ఈ డోర్ బంద్ చేసి, అన్నా ఈ డోర్ బంద్ చేసి కిటికీ పెట్టుకో. వద్దులే, ఆడ ఈడ పెట్టుకో డోరు, ఈడ పెట్టుకో డోరు. ఈడ 4 డోర్లు అవుతాయి. ఏమన్నా ఈడనా ఈడ ఇప్పుడు అక్కడ ఒకటి, ఈడ తూర్పు ఒకటి, అట్లా డోర్ ఆ డోర్ ఇక్కడ పెట్టాలంతే అంతే. ఇకరా అన్నా, ఇకరా అన్నా. ఇక ఇది కట్ చేయకింది మీదికి మొత్తం ఆ భీముతో దిక్కులు కటింగ్ చేయాలంట. మళ్ళీ ముందు ఉత్తరంలో ఉండేది అవసరంలే, చేయండి. ఏమన్నా ఇట్లా చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. పొందాలి లోకేష్.